మరి ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ రేపు పొద్దున ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్? మళ్ళీ ఫ్యాక్షనిజం వస్తుందేమో. అది రాకూడదనే మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, ఈరోజు పెద్దారెడ్డి మా పార్టీ లీడరు, జేసీ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి గారికి కూడా నేను సన్నిహితంగా ఉండేవాడిని. yes. సో మరి అటువంటి జరగకూడదనే కోరుకుంటా ఉన్నాం. ఉమ్, ధర్మారంలో మన కేతిరెడ్డి సబ్ జైలు దగ్గర పోయినప్పుడు దాడి చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా పద్ధతులు కాదు. పోతా పోతా మనం టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్స్ పెరిగినాయి. ఎక్కడ ఏ చిన్న సంఘటన రాష్ట్రంలో ఏ మూల జరిగినా కూడా క్షణాల్లో రాష్ట్రం అంతా దావానాలంలో వ్యాప్తి చెందేటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. ఇటువంటి దీంట్లో మంచి చేస్తూ దాన్ని ఆదర్శంగా అందరూ తీసుకునే విధంగా ప్రచారం చేయొచ్చు. ఇప్పుడు నేను నా నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, తాడిపత్రిలో నాకు ఫండ్స్ నేను కలెక్ట్ చేయాలనుకుంటున్నాను, మంచిది చెయ్యి, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ నువ్వు ప్రతిపక్షాన్ని నిరోధించాలనే తప్పు. ప్రతిపక్షం అనేది క్వశ్చన్ చేసింది. ఆ లీడర్ని శ్రీరామ్ తిట్టి ఏమి మాకు రేపు పొద్దున డీలిమిటేషన్ అవుతుంది, మేము ఇక్కడ ఎందుకు పోటీ చేస్తాము, మేము ఇంకో దగ్గర పోటీ చేస్తాంలే, మాకు మీతో పని కూడా లేదు, చెప్పింది చేయండి అనేసి కొంత పరుష పదజాలంతో మాట్లాడారు. సో ఈరోజు రోజుకు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఆదాయం టమాటో మండి నుండి ప్రతిరోజు యావరేజ్కి పర్ డే. ఇక ఇసుక లారీల నుండి ఆదాయమే, మద్యం మట్టి లారీల నుండి లారీకి 3,000 రూపాయలు ఆదాయము. ఇసుక లారీల నుండి ఎంత వసూలు చేస్తున్నారో తెలియదు. మరి బ్రాందీ షాపులు ఎవరికి టెండర్లు వచ్చినా కూడా వాళ్ళు తమ పార్టీ వాళ్ళకు లాటరీలో షాపులు వచ్చినా కూడా మీ డబ్బులు మీ 2 లక్షలు మీరు కట్టిండేది ఇచ్చేస్తాం, తీసుకొని పోండి, మేమే నడుపుకుంటామని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది వాళ్ళ ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నవే. మేము ఎక్కడ కూడా మా పార్టీ వాళ్ళు ఎవరు కూడా విమర్శ చేసి కూడా సిద్ధంగా లేరు. దిస్ ఈజ్ ట్రూ అర్లీ అనే అభిప్రాయంలో ఉన్నారు. సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. అంటే ఈరోజు 30 రూపాయలు ప్రతి సీసాకి అదనంగా వాళ్ళు అమ్ముకోవచ్చు బ్రాందీ షాపుల్లో. అమ్ముకున్న తర్వాత సీసాకు 15 నుంచి 20 రూపాయలు ఇంకా ఫిక్స్ కాలేదు, ఎమ్మెల్యేకి చేర్చాలా అనేటువంటిది చర్చలు జరుగుతూ ఉన్నాయి. మద్యం ఆల్మోస్ట్ ఎయిర్లో పారుతుందేమో. మద్యం పారుతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 30,000 కోట్ల ఆదాయం తెచ్చుకోవాలి సంవత్సరానికి. ఎమ్మెల్యేల టార్గెట్ ప్రతి సీసా మీద 30 రూపాయలు సంపాదించాలనేసి. అర్థమైంది. ఈరోజు ప్రతి కుటుంబము తమ ఆదాయంలో మేజర్ షేర్ మద్యానికి పెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏమో హామీలు ఏమి అమలు చేయట్లేదు. దీపావళి వస్తుందంటే గ్యాస్ సిలిండర్లు, దీపం ఒట్టి గ్యాస్ పటాకులు పేలుస్తున్నారు ఆయన. అవునా, 3 సిలిండర్లు ఇస్తా ఉంటున్నారు. అది దీపం పథకంలో అర్హత పొందిన వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇస్తారు. అది 100 కోట్ల రూపాయలు ఖజానా మీద భారం పడుతుంది. ఈయనేమో 2,600 కోట్ల రూపాయలు భారం పడుతుంది ఈయన చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ 4 నెలల్లో జిల్లాకు ఒరిగింది ఏం లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు మళ్ళీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానికపోవడము. నీకు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు, రానికపోవడము, ఎస్పీ గారు దానికి సపోర్ట్ చేయడము. పెద్దారెడ్డికి ప్రొటెక్షన్ కల్పించాల్సిన పరిస్థితి ఉందంటే పెద్దారెడ్డికి పోలీసుల్ని ఇంటి దగ్గర గార్డ్స్ పెట్టి తాడిపత్రిలో ఉండేటట్లు చేయొచ్చు. కొన్ని పెద్దారెడ్డి తప్పే చేసినాడు అనుకుందాం పోయిన 5 ఏళ్ళు, నిజంగా చేసిందంటే మరి నువ్వేం మంచి చేసినట్లు మళ్ళీ ఈరోజు. ఓకే, మీలో ఏం మార్పున్నట్లు, రేపు పొద్దున్న తరానికి మీరు ఏమందా చేస్తున్నారు? ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా గొడవలు చేశారు కదండి ఆ రోజున. చేసినారు అనుకుందాం. ఇప్పుడు జరిగినాయి కదా, పరిటాల వాళ్ళు చేసినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ దాడులు చేయించామా, హత్యలు చేయించామా? స్వేచ్ఛగా బతకనిచ్చినాం. పరిటాల వాళ్ళే కూడా వ్యాపారాలు చేసుకున్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడేటువంటి ప్రయత్నము చేయలేదు, ఆస్కారం ఇవ్వలేదు. ఈరోజు ఎంతో కొంత శాంతి భద్రతలను మేము ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బేస్లెస్ పొలిటీషియన్ కదా. ఇప్పుడు ఆయన ఈరోజు ఉదయం ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, తర్వాత ఈయన పార్టీ పెట్టుకున్న ఇంకో మాట మాట్లాడాడు, మళ్ళీ 2019లో మళ్ళీ ప్రత్యేకంగా పోటీ చేసినప్పుడు ఇంకో మాట మాట్లాడాడు. అంటే ఏ రోజుకి అవసరాన్ని బట్టి ఆ రోజు ఆ మాట మార్చేటువంటి వ్యక్తి. అతను నిలకడలేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మీకున్న అనుబంధం?
నేను చెప్తున్నా కదా, నేను రాజకీయాల్లో నాకు గుర్తింపునిచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆ ఫ్యామిలీతోనే ఉంటా, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ గారితోనే ఉంటా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఎవ్రీథింగ్. సో ఇదే పందా ఎన్నాళ్ళకైనా కొనసాగుతుందా? నాకు అవసరమేముంది, నేను ఐ హ్యావ్ మై పర్సనల్ స్కిల్స్. నేను కాంట్రాక్టర్గా నేను స్థిరపడదలుచుకుంటే నేను కనీసం ఒక 5 ఏళ్ల టర్మ్లో అనుకుంటే కనీసం 100 కోట్లు సంపాదించుకునేటువంటి స్కిల్స్ ఉన్నాయి నాకు. ఓకే, నేను ఈ 5 ఏళ్ల టర్మును ఎందుకు ప్రజల కోసం నేను యూజ్ చేస్తాను? జగన్ గారు అక్కడ సీఎం ఉండాలా, రాప్తాడు దొంగల బారిన పడకూడదు అనేసి. ప్రజల మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ. అంటే మేము మా పర్సనల్ టైంను, వ్యాపారానికి పెట్టగలిగే టైంను, సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్న టైంను ప్రజల కోసం, జనం కోసం, జగన్ కోసం పెడతా ఉన్నాం. మళ్ళీ కూడా అదే పద్ధతిలోనే తప్పనిసరిగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా కష్టపడతాం. ఇంకా ఫ్యాక్షన్ రాజకీయాలు సునీత గారు మెయింటైన్ చేస్తున్నారని ఇంకా అంటారా మీరు? అనగలరా? నేను అనలేను కానీ పరిటాల కుటుంబము గత 3-4 నెలలుగా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కేవలం వ్యాపారాత్మక ధోరణిలో డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారని అనగలుగుతాను. రెండవది, ఆమె భర్త చనిపోతే ఆ కేసును నడిపిందామె, గట్టిగా ఫాలోఅప్ చేసి స్పెషల్ పీపీని పెట్టుకొని నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుందామే. కానీ భర్త చనిపోయిన తర్వాత జరిగినటువంటి హత్య కేసుల్లో ముద్దాయిలందరికీ ఆశ్రయం ఇచ్చిందామె. ఓకే, అంటే ప్రోత్సహించిందామె. సో ఎన్నికల ప్రచారంలో కూడా పరుషమైన పదజాలం వాడుతా ఆమె డెస్పరేట్గా అనేక సభల్లో కానీ ప్రసంగాల్లో కానీ పరుషమైన పదజాలం వాడుతానే ఆమె తమ వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంది. సో ఇప్పుడు కొడుకులు ఎదిగొచ్చినారు, పెళ్ళిళ్ళు చేసినారు, వాళ్ళకు కూడా ప్రత్యేకం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఉంది, వాళ్ళకి అందరు కూడా చదువుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. సో కొంచెం కల్చర్ మెయింటైన్ చేస్తారని, కల్చర్డ్ ఫ్యామిలీ లైఫ్ గడుపుతారని, రాజకీయాల్లో చూస్తారని ఆశిస్తాను. మిషన్ తీసారా సార్? తీయలేదా? తీస్తాను తప్పనిసరిగా. నేనేం చెప్పానంటే మొన్న నాగరాజ్ అడిగింది కదా అని కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను మంచి చేశా కాన్స్టిట్యున్సీకి, పేరూరు డ్యామ్కు. అంత ఆ రకమైన ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను జగన్ గారు గెలవపోతే నేను మీసం తీస్తానన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీలో? జగన్ గారు గెలుస్తారు, నేను గెలుస్తాను, గెలవకపోతే మీసం తీసేస్తాను అంటే అంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు మంచి చేసిన ముఖ్యమంత్రి లేరు. రైట్, కరెక్ట్. రాప్తాడు నియోజకవర్గంలో నాలాగా అంతకు ముందున్న ఏ ఎమ్మెల్యేలు కూడా చేతి నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచింది లేరు. రైట్. మేము మా కష్టార్జితంతో కాలువలు తొగి పేరూరు డ్యామ్కి నీళ్ళు తెచ్చాం. పేరూరు డ్యామ్కి అనేక చెరువులకు కాలువలు తొగి నీళ్ళు తెచ్చాం. ఒక డైరీ నిర్మాణం చేశాం. 2000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసాం. గుళ్ళకి ఇచ్చినాం, గోపురాలకు ఇచ్చినాము, విద్యకి ఇచ్చినాము, వైద్యానికి ఇచ్చాం, అన్ని రకాల సాయం చేసాం. అంటే భగవంతుడు ఇట్లా ఒక 10 రూపాయలు ఇస్తా అంటే 15 రూపాయలు డిమాండ్ ఉండేది. వచ్చిన 10 రూపాయలు ఇచ్చాము, ఇంకొక 5 రూపాయలు ఇవ్వగలిగే పరిస్థితి లేనప్పుడు లేదని చెప్పాం, మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చాం. చేతనైన అంతకుమించి చేయలేం. ఇంత చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారనే ఒక ఆత్మవిశ్వాసంతో ఆ మాట అన్నాం. కానీ నేను ఎలక్షన్ల తర్వాత కూడా నన్ను ఒకరిద్దరు మీడియా మిత్రులు మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, మేము అనెథికల్ ఫైట్లో ఓడిపోయాం, అధర్మ యుద్ధంలో ఓడిపోయాం. అది ఈవీఎంల వల్ల కావచ్చు, లేదా